హాయ్ ఎవ్రీవన్. మా సాత్వికకి అయితే జ్వరం వచ్చింది. అప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. అప్పుడు మా పెద్దమ్మని పిలిచి దిష్టి అయితే తీసిందనమాట. వాళ్ళకి అదొక నమ్మకం అనమాట. చూసావా దిష్టి ఎలా తగిలిందో అని చెప్పి 3 సార్లు అయితే తిప్పింది. ఇది వాళ్ళ నమ్మకం మాత్రమే. నేనైతే ఒకసారి ఈ కథ ఎక్కడో విన్నాననమాట. దిష్టి కథ మీకు కూడా చెప్తాను, వినండి ఒకసారి. ఒక రాము అనే పిల్లవాడు ఉండేవాడంట. తను బాగా చలాకీగా ఎప్పుడు ఆటల్లో కూడా ఫస్ట్, చదువుల్లో కూడా చాలా ముందంజలో ఉండేవాడంట. ఒకరోజు ఏమైందంటే సడన్ గా అంట సైలెంట్ అయిపోయాడంట. అంటే నీరసంగా అయిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, భయపడకు నాన్న, ధైర్యంగా ఉండు, నేను నీకు దిష్టి తీసేస్తానులే, ఇక ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది అని అనగానే మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి చక్కగా ఆనందంగా ఆడుకుంటున్నాడు అనమాట రాము. దిష్టి అనేది ఒక నమ్మకం మాత్రమే. ఎప్పుడైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా పాజిటివ్గానే ఉంటుంది. నిజమైన శక్తి ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచించడంలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లవాడు ఏమనుకున్నాడు, ఓహో దిష్టి తీయంగానే నాకు జ్వరం తగ్గిపోయిద్దంట అనుకొని పాజిటివ్గా ఆలోచించాడనమాట. అదనమాట కథ.